ఏమి జరుగుతుందో తెలియనటువంటి అయోమయమైనటువంటి స్థితిలో సమాజం మరణపు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. మరణం అంటే ప్రతి మనిషికి భయమైనప్పటికీ కూడా దానిని తప్పించుకున్నట్టు ఏ నరుని వశము లేదు. చివరికి దేవుడు కూడా నీవు బ్రతుకు దినములలో నా కొరకు జీవించగలిగితే ఒక మంచి సాక్ష్యము కలిగి ఉంటావు, నీతి కలిగిన సాక్ష్యము నీకుంటుంది. కానీ ఆ సాక్ష్యము లేని జీవితము ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే అనేటువంటి స్థితిలో దేవుడు కూడా మనలను విడిచిపెట్టినటువంటి స్థితి. ఆయన పిలిచినప్పుడు మనం లక్ష్య పెట్టలేక, ఆయన చేతులు చాపినప్పుడు మనము గ్రహించక, ఆయన పిలుపుకు లోబడినటువంటి దినాలలో ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, దుర్దినములు రాకముందే, సూర్యుని చీకటి కమ్మకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడుచున్నా, ప్రేమతో హెచ్చరిస్తున్నా, గర్దించుతున్నా, ఏ విధము చేత కూడా మనుష్యుడు తన మూర్ఖత నుండి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరు మీరు రక్షణ పొందాలని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. కానీ లోకము చూస్తుంది దేవుని సంఘములోనే మూర్ఖత ఉండేటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక మొదట సంఘము మూర్ఖత్వము నుండి మార్చుకోగలిగితే మన చుట్టూనున్న సమాజంలో మార్పు కలుగుతుంది. ప్రియులారా, అందరము ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రభు దృష్టికి మన ఆరాధన యోగ్యకరముగా ఉంటుందో లేదో ఒకసారి మనం సరి చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు, నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు. అంత్యదినములందు మనుషులందరిపైన నా ఆత్మను
అవును కదా ప్రియులరా, ఆయన నింపేటువంటి దేవుడు. మనం వెలితిగా ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. మనం కొరతతో ఉంటే ఆయన చూస్తుండే దేవుడు కాదు. మనం లేమిలో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. నిస్సహాయతలో ఉంటే విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీవు ఆయనను విడిచి ఉండగలవేమో, కానీ నీవు లేకుండా ఆయన ఉండలేడు. నిన్ను విడిచి ఆయన ఉండలేడు. కారణం ఏంటంటే, ఈ లోకములో చాలా సందర్భాల్లో మనుషులు ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేమనేవి మాటలు మనం వింటాము, కానీ వారి జీవితాలు తాత్కాలికమైనటువంటి మాటలు అవి. కానీ నీ ప్రభువు మన తండ్రి నీతో ఉండడానికి, నీవు ఆయనతో ఉండడానికి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను వెతుకుచున్నాడు. దొరికిన నిన్ను నింపుచున్న దేవుడు. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఆయన ఆశీర్వాదములతో
చీకటి బ్రతుకులుగా ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించాలనుకుంటున్నాడు. అనేకులకు వెలిగించు దివిటీగా ఉంచాలనుకుంటున్నాడు. నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు. గట్టిగా, నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు. అంత్యదినములందు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడైన యెహోవా చెప్పి ఉండెను. ఈరోజు పుట్టినది మొదలుకొని నేడు రేపు చనిపోయే ముసలి వారి వరకు కూడా ఆయన ఆత్మ నింపుదల అందరి మీద ఉంటాయని మరి ఆయన ఆత్మ కుమ్మరించే సంఖ్యలో నీవు ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ వృద్ధులు ఆత్మతో నిండి కలలను చూతురు భవిష్యత్తును. నీ వృద్ధులు ఆత్మతో నిండి కలలను చూతురు భవిష్యత్తును. పొందబోవు మేలుకై నిరీక్షింతురు. నిత్యము దేవుని మహిమ పరుతురు. పొందబోవు మేలుకై నిరీక్షింతురు. దేవుని నిత్యము మహిమ పరుతురు. నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు. నింపుచున్నాడు, వెలిగించుచున్నాడు, ఆదరించుచు నడిపించుచున్నాడు. అంత్యదినములందు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడైన యెహోవా చెప్పి ఉండెను. ఆయన మాట ఇచ్చి మారని దేవుడు. ఆయన మాట ఇస్తే భూమి ఆకాశములు గతించిన నీ జీవితంలో కార్యము జరగ వరకు నిన్ను వీడవాడు. హల్లెలూయా. యాకోబుతో అంటున్నాడు, నేను చెప్పినది నెరవేరు వరకు నిన్ను వీడవను. ఈరోజు ఆ స్థితిలో నీవున్నావా? ఆయన మాట చొప్పున మన బ్రతుకులో జరగడానికి మనం సిద్ధంగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను.